గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ నాగరాజ్, స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాల అండి. మీరు ముందుగా చూస్తున్నారు ఐసెట్కి సంబంధించి ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లల కోసం అండి. ఇది నోటిఫికేషన్ వచ్చేసింది. ఐసెట్ దేనికంటే ఎంబీఏ మరియు ఎంసీఏ చేసే వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఎగ్జామినేషన్కి అప్లికేషన్ డేట్ 7th March 2024 ఇవాళ నుంచి స్టార్ట్ అండి. మీరు ఇక్కడ స్క్రోలింగ్ చూడొచ్చు లేటెస్ట్ అప్డేట్లో. అండ్ 10 AM స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్ ఆల్రెడీ. అండ్ దీనికి సంబంధించి ప్రతి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. టీఎస్ ఐసెట్ ఇక్కడ అఫీషియల్ సైట్ ఇది. అండ్ ఈ వెబ్సైట్ మీరు చూసుకోవచ్చు. మెయిల్ కానీ మెయిల్ ఐడి ఇక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ నోటిఫికేషన్కి సంబంధించి చూద్దాం. ఫీ డీటెయిల్స్ ఏమున్నాయి, రిజిస్ట్రేషన్ ఏం చేసుకోవాలి, సిలబస్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో నోటిఫికేషన్ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ సంబంధించి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ వాట్ అని. చలో ఇక్కడ చూడండి, కాకతీయ యూనివర్సిటీ తరఫున మనకి టీఎస్ ఐసెట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 2024 నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో దీంట్లో ఎగ్జామ్ రాసుకుంటే మనకి ఎన్ని యూనివర్సిటీస్ కింద ఉన్న కాలేజెస్కి మనం ఎలిజిబుల్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్, అండ్ వచ్చేసి నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, అండ్ పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, అండ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజేఏయు హైదరాబాద్, అండ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ జేఎన్టీయు హైదరాబాద్. అది ఈ రకంగా వాటి కింద ఉన్న ఎంసీఏ కాలేజ్ కానీ ఎంబీఏ కాలేజ్కి కానీ మీరు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కంపల్సరీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. అండ్ షెడ్యూల్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు. ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే ఇవాళ మీన్స్ 7th March 2024 ఇవాళ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయండి. మార్నింగ్ 10 AM నుంచి అందరూ అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ పిల్లలు ప్రతి ఒక్కరు. అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా చేయొచ్చు, డబుల్ పీజీ చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, అందరూ చేసుకోవచ్చు అండి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అదొక్కటి దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే 30 April 2024 వరకు అండి, వితౌట్ లేట్ ఫీ. మరి 250 లేట్ ఫీ తోటి అయితే 17th May దాకా చేయొచ్చు. 17th May వరకు కూడా చేసుకోవచ్చు. అండ్ 500 లేట్ ఫీ తోటి అయితే మనకి 27th May 2024 వరకు చేయొచ్చు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సార్ అంటే మీకు జూన్లో ఉంటుంది సార్ ఎగ్జామ్. మీరు కావాలంటే చూడొచ్చు, ఇక్కడే ఉంటుంది, ఫాలో అవ్వచ్చు. మీరు ఒక్కసారి ఫాలో అవుతే ఎగ్జామ్ ఎప్పుడుందని ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. డేట్ వచ్చేసి షెడ్యూల్లో మనకి 4th and 5th రెండు రోజులు ఉన్నాయండి. 10 AM నుంచి 12:30 దాకా ఒక సెషన్ ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 5 వరకు. అండ్ జూన్ 5th రోజు అయితే ఒకటే సెషన్ ఉంది, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. ఈ విధంగా ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 750 రూపీస్ జనరల్ వాళ్ళకి ఉంది టెస్ట్ ఫీ. అండ్ SC ST వాళ్ళకి మాత్రం 550 రూపీస్ ఇక్కడ ఉంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది ఇక్కడ. సెక్షన్ ఏ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో వస్తుంది. సెక్షన్ బికి వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో వస్తుంది. సెక్షన్ సి మొత్తం కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50%, 25% రావాలి. 25% అంటే ఎంత సార్? 200 మార్క్స్ పేపర్కి 25% అంటే మనకి 50 మార్క్స్ రావాలి. 50 మార్క్స్ వస్తే యూ ఆర్ క్వాలిఫై. ఓకేనా? క్వాలిఫై అండి. 25% అంటే 50 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి. ఈ విధంగా వస్తేనే మీరు క్వాలిఫై అండి. అండ్ ఫర్దర్గా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ర్యాంకింగ్ క్రైటీరియా ఏ విధంగా వస్తుంది, మీ స్కోర్ సెక్షన్ ఏ
by considering marks in section A in the marks obtained by the students section B will be taken into consideration. ఈ విధంగా వాళ్ళ ఏజ్ క్రైటీరియా కూడా చూసుకుంటారు, ప్రియారిటీ ఇన్ ఆర్డర్. సో ఈ విధంగా ర్యాంకింగ్ అనేది ఇస్తారండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మాక్ టెస్ట్ అంటే అండ్ ప్రతిదీ కూడా ఇందులో మీకు నెక్స్ట్ చూపిస్తాను, చూడొచ్చు. మోరోవర్ కొంచెం బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ సిలబస్ ఏందో చూద్దాం. ఫస్ట్ సిలబస్ చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది, ఈ సిలబస్ ఏముంది ఏంటి అనేది మీకు కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. 25 ఇక్కడ సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ అండి. అనలిటికల్ ఎబిలిటీలకి వచ్చేసి 75 మార్క్స్ ఉంటాయి. 75 మార్క్స్ అనలిటికల్ ఎబిలిటీకి 75 మార్క్స్ ఉంటే ఆ 75 మార్క్స్కి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ మోర్. ఈ డేటా సఫిషియన్సీలో మీ క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా వస్తాయి అనేది ఎగ్జాంపుల్స్తో సహా ఉంటున్నాయి. క్లియర్గా మనకు మాక్ టెస్ట్లో కూడా మనం చూపిస్తాను మీకు క్లియర్గా. ఒక 2 minutes అండి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎనాలజీ, నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్స్ అండ్ కంప్లీషన్ ఆఫ్ బ్లాంక్ స్పేస్, ఏస్ టు బి రిలేషన్షిప్, ఏ విధంగా యాడ్ థింగ్ అవుట్ అండ్ మిస్సింగ్ నెంబర్స్, డేటా అనాలిసిస్, టేబుల్స్, గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, వెన్ డయాగ్రామ్స్, కోడింగ్ అండ్ డికోడింగ్ అండ్ డేటా, డేట్ అండ్ టైమ్ అండ్ అరేంజ్మెంట్, క్యాలెండర్ ప్రాబ్లమ్స్, క్లాక్స్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్స్ అండ్ ఈ విధంగా రైల్స్ అండ్ డిపార్చర్స్ అంటే టైం సీక్వెన్స్ కూడా వస్తున్నాయి. సీటింగ్ అరేంజ్మెంట్, సింబల్స్, నోటేషన్స్, ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ ఏలో భాగంగా వస్తున్నాయి. మనకి 3 టాపిక్స్ ఇవి. తర్వాత వచ్చేసి మనకి సెక్షన్ బిలో మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇది అనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్. మ్యాథమెటికల్ ఎబిలిటీలో 75 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏముంటాయి సార్ అంటే అర్థమెటికల్ ఎబిలిటీ, రేషియో అండ్ ప్రపోర్షన్స్, నెంబర్స్, సర్ట్స్, డివిజిబిలిటీ, ఎల్సిఎం అండ్ జీసీడీ, నథింగ్ బట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ హెచ్సిఎఫ్, అది రేషనల్ నెంబర్స్ అండ్ ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మనం ఏమేమి ప్రిపేర్ కావాలనేది ఇప్పటి నుంచి మంచి ప్లాన్ చేసుకుంటే మీకు చాలా రోజులైతే ఉన్నాయి. మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్ ఫస్ట్ వీక్లో అంటే 4th వరకు ఉన్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చ్ ఫస్ట్ వీక్ 7 నుంచి మీకు 4th వరకు మీన్స్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇవి 90 days అయితే పక్కా ఉంటున్నాయి. ఈ 90 days ప్లాన్ చేసుకుంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు. సో ఈ 90 days మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని డైలీ ఒక టాపిక్ ప్లాన్ చేసుకున్నా కూడా ఈజీగా మీరు అది చేయొచ్చు, ఈజీ మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. మళ్ళీ క్వాలిఫైయింగ్ జస్ట్ 50 మార్క్స్ చేయండి అండ్ మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అర్థమెటికల్ అబిలిటీలో లా ఆఫ్ ఇండిసెస్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, సెట్స్, న్యూమరికల్ అబిలిటీ, డివిజిబిలిటీ, రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషనల్ నెంబర్స్ and order and percentages, profit and loss, partnerships, pipes and settings and times and distance, time and work, problems on area, volume and mensuration. ఇదంతా కూడా అర్థమెటిక్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవన్నీ కూడా ఆల్జీబ్రా, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి కూడా వస్తున్నాయి. ఇందులో సెట్స్, పాలినామియల్స్, రిమైండర్స్ థీరం, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, వేరియబుల్స్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, అర్థమెటిక్ అండ్ జామెట్రీ ప్రాబ్లమ్స్, ట్రిగోనోమెట్రీ ప్రాబ్లమ్స్, 0, 30, 145, 90 ట్రిగోనోమెట్రీ ఇండిసెస్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే సర్కిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points, కోఆర్డినేట్స్. ఈ విధంగా మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి కూడా వస్తున్నాయి. అప్ టు ఎస్ఎస్సి 10th లెవెల్ వస్తాయండి. 10th లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, అదొకటి దృష్టిలో పెట్టుకోండి.
ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ మంచి కాలేజీలో కొట్టేయచ్చు ఈజీగా. అండ్ స్టాటిస్టికల్ ఎబిలిటీకి మీడియన్ అండ్ మోడ్, ఇది ప్రాబ్లమ్కి సంబంధించి కంపల్సరీ 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ పక్కా వస్తాయి. ఈజీ టాపిక్ ఇది. మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఇట్లాంటివి మనము చూజ్ చేసుకోవచ్చు. 75 మార్క్స్ 3 సెషన్స్లో నుంచి, ఇవి 10 పోతే ఇంకా 65 ఈ 2 సెషన్స్ నుంచే వస్తున్నాయి. ఇందులో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఈ విధంగా సెక్షన్స్ డివైడ్ చేసి మరీ స్కోర్ ఇవ్వడం జరిగింది. మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం స్కోర్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా మీరు దృష్టిలో పెట్టుకొని కష్టపడితే మ్యాక్సిమం స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ సి 50 మార్క్స్ అండి. క్యాండిడేట్స్ విల్ బి అసెస్డ్ ఆన్ ది ఎబిలిటీ టు, ఇక్కడ 50 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, వర్బ్స్, ఫేషియల్ వర్బ్స్, ఐడియమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంప్యూటర్ టెర్మినాలజీ అండ్ బిజినెస్ టెర్మినాలజీ, కాంప్రహెన్షన్స్, ఈ విధంగా టోటల్గా 8 పార్ట్స్ ఉంటాయి. 8 పార్ట్స్లోకి వెళ్ళి 50 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సీరియస్గా ప్లాన్ చేసుకుంటే మీరు ఈజీగా మ్యాక్సిమం స్కోర్ చేయడం అనేది కష్టమైన పని అయితే ఏం కాదు. ఈజీగా 120+ కానీ మీరు స్కోర్ చేసుకున్నట్టయితే, 120+ అంటే ఎంత సార్? 60%, జస్ట్ 60%. అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి 120 స్కోర్ అనేది 60% వస్తుంది. ఈ 60%లో మీరు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం మంచి స్కోర్ చేసినట్టే. మీరు అనుకున్న కాలేజ్లో మీ ర్యాంక్ అనేది నియర్ బై 3 డిజిట్స్లో ఉంటుంది 100%గా. ఆ విధంగా 120+లో మీ స్కోర్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. 3 డిజిట్ ర్యాంక్ అనేది మీకు వస్తుంది. మీరు ఏ ఆప్షన్ పెట్టుకుంటే ఎంసీఏనా, ఎంబీఏనా, మీరు అనుకున్న కాలేజీలో ఈజీగా సీట్ అనేది పొందడం జరుగుతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ మనకి అర్థమెటిక్కి సంబంధించి డైలీ 1 క్లాస్ మన ఛానల్లో చేసే ప్రయత్నం మనం చేస్తామండి. మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ లైక్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మోర్ ఓవర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా మన స్పెక్ట్రమ్ అకాడమీ జేజీఎల్, స్పెక్ట్రమ్ అకాడమీ జేజీఎల్ అండ్ నెంబర్ ఇట్లా ఉంటుంది 80088890121 అని ఉంటుంది. యాప్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో మీకు ఐసెట్కి సంబంధించి ఎగ్జామ్ పేపర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్స్ కూడా ఎట్లా పెడుతున్నాం సార్ అంటే, ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన క్లాస్ జరిగితే దానికి సంబంధించిన కంపల్సరీ డైలీ ఒక 20 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, 1 వీక్ తర్వాత ఈ 1 వీక్లో ఎన్ని చాప్టర్స్ అయిన దానికి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో మీకు లైవ్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అన్నీ రాసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ కాలేజ్ గ్రూప్లో మన లింక్ని అయితే షేర్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.